అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నేతి బీరకాయల నెయ్యి ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మాటల్లో నియత ఉంటుందా? చెప్పినవి చేస్తే తల వేయి వక్కలైతుంది అని పురాణాలు ఉన్నట్టు ఏమైనా శాపనార్థాలు ఉన్నాయో ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళకని అనుమానం వస్తుందట కొంతమందికి. 6 గ్యారంటీలని గద్దెనెక్కి అటెంక వాటిని అటక మీద పడేసిన తీరు చూస్తాంటే ఏమనుడో తెలుస్తలేదని ఓట్లేసిన వాళ్ళు నెత్తి కొట్టుకుంటుర్రట. నియతి లేనోళ్లకు బరకత్ తక్కువ అన్నట్టున్నది కదా సర్కారోళ్ళ కథ. పవర్లకు వచ్చిన 100 రోజుల్లోపట్నే నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని పెద్ద పెద్ద హోర్డింగ్లు యాడ్లేసి ప్రచారం చేసిండ్రు. 100 రోజులు కూడా డిసెంబర్ వస్తే ఏడాది అవుతుంది. ఇక మరి ప్రతి గ్యారంటీ మాది గ్యారంటీ అన్నోళ్ళంతా ఏడబోయిండ్రు. గ్యారంటీలకే గ్యారంటీ లేకుండా పోయింది కదా. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటిరి, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ బడి అంటిరి. మరి అవ్వేడున్నాయో తెలియదు కానీ 4000 చేయూత పింఛన్ అంటిరి. ఉన్న పింఛన్లు టైంకి ఇత్తలేకపోతిరి. ఇందిరమ్మ ఇండ్లు అంటిరి, లేకుంటే ఇంటి జాగుంటే 5 లక్షలు ఇస్తామంటిరి. ఇప్పుడు సొంత పైసలతోటి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టవాడుతిరి. రైతు భరోసా ఎకరానికి 15,000 అంటిరి. కూలీలకు 12,000. ఇది వరకు రైతు భరోసాకు దిక్కులేదు. ఒక్క ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసిన గ్యారంటీ ఏమున్నది? ఉచిత బస్సులు పెట్టి అటు ఆడోళ్ళ ఉసిరే పోసుకుంటున్నారని కొద్దు మహిళలే తిట్టిపోసే కథ ఉంది. ఇక ఎవరికి లాభం అవుతుందో తెలియదు ఆ పథకంతో. ఫ్రీ గ్యాస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకునే 10 నెలలు అవుతుంది. 10 సెంటీమీటర్లు కూడా పని కాలేదు. మరి ఎందుకు జూటా మాటలు? ఎన్నొద్దులు ఈ మోసాలని ట్విట్టర్లో సురుకులంటించుకుంటే కాంగ్రెస్ వాళ్ళని దెప్పి పొడిచిండు కేటీఆర్ సారు.